ఏలేరు ప్రాజెక్టు నుండి నీటి విడుదల కారణంగా పిఠాపురం నియోజకవర్గం ముంపుకు గురైన ప్రాంతాల్లో ఇబ్బందులు పడుతున్న బాధితులకు కాకినాడ రూరల్ ఎస్ఆర్ఎంటీ ప్లాంట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సహకారంతో షీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుమారు 5 లక్షల రూపాయలు విలువ చేసే నిత్యావసర సరుకులను పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాస్ సమక్షంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, దాతలు అందిస్తున్న సహాయ చర్యలు దన్నుగా నిలుస్తున్నాయని అన్నారు. అందులో భాగంగా కాకినాడ రూరల్ నుండి బాధితులకు సాయం అందిస్తున్న ఎన్ఆర్ఎంటీ ప్లాంట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ షీ ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ వరద బాధితులను ఆదుకోవడానికి చేతనైనంత సాయాన్ని అందించడానికి అందరం ముందుకు రావాలని కోరారు. మానవత్వం ప్రదర్శించాల్సిన సమయం ఇది అని, అందులో భాగంగానే తమ వంతు సాయంగా వరద బాధితులకు నిత్యావసర వస్తువులను అందించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మీకు తెలుసు, గత 4 రోజులుగా పిఠాపురం నియోజకవర్గంలో ఏలూరు ముంపు కారణంగా అనేక ప్రాంతాలు జలమయమయ్యి ప్రధానికం చాలా ఇబ్బందులు గురవుతున్నారు. ఏదైతే సూరంపేట, జగనన్న కాలనీ, అదేవిధంగా గత 2-3 రోజులుగా మునిగిపోయిన చోట ప్రభుత్వ యంత్రాంగం కూడా తీవ్రంగా కృషి చేస్తుంది. వారందరికీ కూడా చాలా చోట్ల భోజనం అందజేశాం. అలాగే జగనన్న కాలనీ, సూరంపేటలో డ్రైరేషన్ కూడా అందజేయడం జరిగింది. మిగతా ఏ ప్రాంతాలు మునిగిపోయినప్పటికీ అన్ని ప్రాంతాల్లో కూడా అసెస్మెంట్ జరుగుతుంది. ఏ గ్రామాల్లో ఇళ్ళు అయితే ముప్పు గురైనాయో అవన్నీ కూడా ఐడెంటిఫికేషన్ జరుగుతుంది. ఇప్పటికే మధ్యాహ్నం పూట ఒక భోజనం ఇచ్చారు, సాయంత్రం కూడా భోజనం ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా మా జనసేన పార్టీ వీరమైనటువంటి డాక్టర్ దివ్యరాజ్ గారు షీ ఫౌండేషన్ తరఫున, అదేవిధంగా కాకినాడ ఎస్ఆర్ఎంటీ అపార్ట్మెంట్ అసోసియేషన్ తరఫున 1000 మందికి డ్రై రేషన్, అదేవిధంగా మన కూరగాయలు ఇవన్నీ కూడా సమకూర్చడం జరిగింది. దీన్ని ముప్పు గురైనటువంటి వివిధ గ్రామాలు పోలంక, గోపివాడ, రాయవరం, ఈ గ్రామాల్లో ఎక్కడైతే ముప్పు గురైన ప్రాంతాలు ఇబ్బంది పడుతున్నారో వారందరికీ కూడా అందజేయడానికి వారు ముందుకొచ్చారు. వారిని సందర్భంగా నా మనఃపూర్వకంగా అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని, ఎవరైతే నిజమైన బాధితులు ఉన్నారో వారందరినీ ఐడెంటిఫై చేసి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారందరికీ కూడా అందజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. విధంగా మన ఆంధ్రప్రదేశ్ని ఈసారి వరదలు చాలా గట్టిగా తాకడం జరిగింది. ఈ కారణం చేత ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వరద బాధితుల సంఖ్య రోజుకి పెరగడం మనం చూస్తున్నాము. అంటే ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో దీన్ని హ్యాండిల్ చేయడం అనేది చిన్న విషయం కాదు. అందులోని కూటమి ప్రభుత్వం కొత్తగా ఏర్పాటైంది. ఆల్రెడీ ప్రభుత్వం ఒక్కొక్క పని నెమ్మదిగా చేసుకుంటూ ప్రజలందరికీ కూడా అన్ని రకాలుగా అందుబాటులోకి వస్తున్న తరుణంలో ఈ విపత్తు నిజంగా చెప్పాలంటే చాలా బాధాకరం. అయినప్పటికీ కూడా మన ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తక్షణమే ఎక్కడికక్కడ అటు విజయవాడలో మొత్తం అంతా కూడా పరిశీలన చేయడం జరిగింది. అలాగే వాళ్ళిద్దరూ ఇచ్చిన విన్నపాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారిని కూడా విజయవాడ పంపించడం జరిగింది. దాని ధర్మల ఆయన కూడా అంతా పర్యవేక్షించిన తర్వాత ఇక్కడ పరిస్థితులు అంతా కూడా అంచనా వేసి ప్రధానమంత్రి గారికి నివేదిక సమర్పించడం జరిగింది. దానికి అనుగుణంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని కూడా వరదలు ఉధృతం ఎక్కువగా ఉన్న కారణం చేత తెలుగు ప్రజానీకం ఇబ్బందుల్లో ఉన్నారనే దృష్టి పరిశీలనలో పెట్టుకుని 3200 కోట్ల రూపాయలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేంద్రం నుంచి 2 ఉభయ రాష్ట్రాలకి అందించడం అనేది అభినందనీయం. అంతేకాకుండా ఈరోజు పిఠాపురం అసెంబ్లీ ఎమ్మెల్యే మరియు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం అంతా కూడా తన కనసైగుల్లో చూసుకుంటూ అందరికీ సహాయం చేయాలనే సదుద్దేశంతో ఆయన నిద్రాహారాలు పక్కన పెట్టి ముందుకు వెళ్ళడం మనందరం కూడా చూసాం. కానీ పిఠాపురం ఎమ్మెల్యేగా ఆయన మొన్న పిఠాపురం గొల్లపురం టౌను కాలనీకి రావడం జరిగింది. ఆయన బోటు మీద ప్రయాణం చేయడం జరిగింది.
నిజంగా చెప్పాలంటే చాలా రిస్క్తో కూడుకున్న వ్యవహారం. అయినా కానీ అవన్నీ కూడా ఆయన లెక్క చేయలేదు. మొత్తం అందరినీ కూడా పరిశీలన చేసి ప్రతి వ్యక్తిని కూడా మాట్లాడి వాళ్ళందరి యొక్క మంచి చెడులు తెలుసుకుని ఇమీడియట్గా రిపోర్ట్ని కూడా తీసుకుని మళ్ళీ అక్కడి నుంచి కాల్స్ చేసి సేకరించుకుని తక్షణమే స్పందించడం అనే దానికి అందరూ కూడా మంచి స్ఫూర్తిని పొందారు. ఆయన రావడం, అలాగే ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా కాకినాడ జిల్లాలో పర్యటించడం, దీంతో అధికారులు ఆల్రెడీ బాగా పనిచేస్తున్నారు. కలెక్టర్ గారు కావచ్చు, ఆర్డీఓలు కావచ్చు, ఎంఆర్ఓలు కావచ్చు, విఆర్ఓలు కావచ్చు, అలాగే పోలీసు సిబ్బంది కావచ్చు, ఇంకా ఇతర అధికారులు అందరూ కూడా చాలా కలిసికట్టుగా పనిచేస్తున్నారు. చెప్పు